ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ, వైసీపీ నుండి టీడీపీకి వలసలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంట్లో భాగంగానే పొల్లర చెరువు మండలానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్ బివి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు గోగిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పలువురు ఇటీవల నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నేడు వీరి ఆధ్వర్యంలో పొల్లల చెరువు మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టీడీపీ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన గూడూరు ఎలక్షన్ బాబు కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, టీడీపీ నాయకులు కాకర్ల కోటయ్య, శనగా నారాయణ రెడ్డి, మేడికొండ లక్ష్మీనారాయణ, పొట్ల గోవిందు, గజ్వేళ్ల భాస్కర్, పొల్లల చెరువు మాజీ సర్పంచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.